If we go up there in the sinful body, ఇదే శరీరంతో అక్కడికి వెళ్తే ప్రభువును చూడటం కంటే అక్కడ ఉన్న బంగారు వీధులను మనం చూస్తూ ఉంటాం. we are sinful, you see. ఈ శరీరంలో మనం పాప నియమముతో ఉన్నాం. So he has prepared a body for us. దీని బిడ్డలారా, ఆయన మనందరి కొరకు ఒక దేహమును సిద్ధపరిచాడు. A body that cannot sin. మరి పాపము చేయలేనటువంటి దేహం. A body that does not have sin. పాపము లేనటువంటి దేహం. అస్థిరులుగా ఉంటాం అంటే we will pollute that place. మనం ఆ యొక్క స్థలాన్ని నాశనం చేస్తాం. It will become sinful with our presence. అది పాపంతో నిండి ఉన్నటువంటి స్థలంగా ఉంటుంది. And as soon as we go there, మనం అక్కడికి వెళ్ళిన వెంటనే instead of lifting up our eyes to look at Jesus, మన కన్నులెత్తి మనం యేసు వైపు చూడటం కంటే కూడా we probably will look down and look at the gold there on the streets. మనము మన క్రింద కనబడుతున్నటువంటి బంగారాన్ని ఒకవేళ మనం చూస్తాం.